కూటమి ప్రభుత్వం గమనిస్తుందో లేదో తెలియదు కానీ పథకాల అమలుకు సంబంధించి మాత్రం ప్రజల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి పథకాలు అమలు చేయడానికి కొంత టైం పడుతుందని కొంతమంది తీసుకున్నప్పటికీ, కొంతమంది మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేయాల్సిందే అన్నట్టుగా కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజల సంగతి పక్కన పెట్టండి, ఇలాంటి ప్రజల్ని సపోర్ట్ చేయడానికి ప్రతిపక్షాలు ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనేక మంది ఓటర్లు, అనేక మంది కార్యకర్తలు, నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా పథకాల గురించి విమర్శలు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆల్రెడీ ఆయనకి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు పథకాలను ఈసారి ఇబ్బంది లేకుండా అమలు చేస్తారని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం పథకాలు సరిగా అమలు చేయలేకే 2019లో ఘోరంగా ఓడిపోయారన్న అపవాదం అప్పట్లో ఉంది కాబట్టి. అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ గుంచిప్పులు పడుతుంది తప్పితే క్లియర్గా ప్రజలకు ఏమీ చెప్పట్లేదు. ప్రజలకు అన్ని విడమర్చి చెప్పి కన్విన్స్ చేయకపోతే ఇది రాను రాను ఇబ్బందిగా మారే అవకాశం